సో ఏదైతే వేటలపాలెం దుర్ఘటన జరిగిందో సో ఆ ప్రదేశంలో అయితే మనం ఉన్నాము. చూడండి మొత్తం బీతావాహంగా ఉంది ప్రదేశం అంతా కూడా. బైకులు ఇక్కడ ఉన్నటువంటి వాహనాలు సైతము కరిగి ముద్దయిపోయాయి పేలుడు ధాటికి. అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క తీవ్రతకి. మన పక్కనున్న అసలు బండైతే నామరూపాలైతే లేవు. పేలుడు తర్వాత ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కార్మికులు పనిచేస్తున్నారో వీళ్ళ మృతదేహాలన్నీ కూడా చెల్లాచెదురుగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా పడ్డాయి. అంతేకాకుండా స్థానికులు కూడా ఈ పేలుడు ధాటికి ఏదైతే ఉందో దూరంగా ఉన్నటువంటి ఊళ్ళో ఉన్నటువంటి భవనాలు ఒకసారిగా ఊగాయి. అద్దాలు కూడా బద్దలైపోయి వాళ్ళందరూ కూడా భూకంపం వచ్చిందా అని భయంతోటి బయటికి పరుగులు తీసామని అయితే చెప్తున్నారు. కాకపోతే జరిగిన సంఘటనకి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇక్కడ ఉన్నటువంటి సమాచారం ప్రకారం వాళ్ళు చెప్పేది ఏంటంటే దీంట్లో ఆ పరిమితులకు మించి వీళ్ళైతే ఇక్కడ ఉన్నటువంటి మందుగుడిని అయితే తయారు చేస్తున్నారు. అంతేకాకుండా కేవలం 8 మందికి మాత్రమే పర్మిషన్ ఉంటే దాదాపుగా 40 మందిని ఇక్కడ పెట్టి పని అయితే చేయిస్తున్నారు. సో ఆ క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి వాటిల్లో మందు కూరేటటువంటి దాంట్లో వాళ్ళు ఇనప దాంట్లో పెట్టి కూరుతూ ఉండడం వల్ల ఒక్క చిన్న నిప్పురవ్వ రేగడంతో మొత్తం ఈ పేలుడు అయితే జరిగింది అనేటటువంటి దాని మీద భావిస్తున్నారు. అంతేకాకుండా దీనికి పర్మిషన్స్ ఎలాగొచ్చాయనేటువంటి దాని మీద కూడా భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడే హోమ్ మినిస్టర్ గారు అనిత గారు అలాగే నారాయణ గారు ఇంకా సానా సతీష్ బాబు వీళ్ళందరూ కూడా వచ్చి ఈ యొక్క ప్రదేశాన్ని అయితే చూశారు. అంతేకాకుండా నిన్న సీఎం గారు డీసీఎం గారు కూడా వచ్చి బాధితులను పరామర్శించారు. సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే ఈ పర్మిషన్లు రావడానికి వెనకాల ఒక రాజకీయ కోణం కూడా ఉంది అని అనిత గారు అయితే చెప్పడం అయితే జరిగింది. అసలు స్థానికులు ఏమనుకుంటున్నారు, దీని వెనక రాజకీయ కోణం ఉందా లేదా ఉన్నటువంటి పరిస్థితికి కారణం ఏమై ఉండొచ్చు అంటే ప్రమాదానికి గల కారణాలు ఏంటి తెలుసుకోవడానికి ఒకసారి మనకి ఊళ్ళో ఉన్నటువంటి స్థానికులను కూడా ఒకసారి కలిసి వాళ్ళని కూడా ఒకసారి అడిగి మనం తెలుసుకుందాం. సో ఈ ఘటనకు సంబంధించి అసలు ఊర్లో ఉన్నటువంటి స్థానికులు ఏమనుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని వస్తే ఒకసారి మనం పరిశీలిద్దాము. ఇక్కడ కొంతమంది స్థానికులు అయితే ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఏం లేదు, మన వేటలపాలెంలో యాక్చువల్గా ఇప్పుడు ఎక్కడ మనకి పెళ్ళిళ్ళు జరిగినా ఏదైనా మంచి జరిగినా కూడా బాణసంచ అనేటటువంటిది ఇక్కడికి వెళ్ళడం ఆనందకరంగా అందరూ కూడా హ్యాపీగా చూసేటటువంటి వారు. బట్ అలాంటిది ఇక్కడ జరిగినటువంటి పేలుడు ఏదైతే ఉందో దీనికి సంబంధించి చాలామంది ఇక్కడ మీ సంబంధించినటువంటి దాంట్లో ఉన్నటువంటి వాళ్ళే గ్రామస్తులే కార్మికులు చాలామంది చనిపోయారు. సో అసలు అంటే ఈ ఘటన ఎలా జరిగి ఉండొచ్చు, అసలు మీరు ఏమైనా విన్నారా, మీరు ఏమైనా చూసారా, అసలు ఏం జరిగింది? అది ఎవరో చూడలేదండి, జరిగిన తర్వాత వెళ్ళిందే మేమంతా. అది దానికి అది ఫైర్ ఆఫీస్ ఉంది, ఏమన్నా ఇసుకరావు కానీ ఏదన్నా కొట్టినప్పుడు దానికి అది ఫైర్ అయిపోతుంది. అలా చాలా జరిగినాయి. ఇప్పుడు ఒకటే కాదు ఇది, అంటే ఇంత దారుణంగా ఏది జరగలేదు. ఊరినే కదిపోయింది, ఇది మొత్తం ఊరినే కుదిపోయింది. బిల్డింగ్ లో ఉన్న వాళ్ళు కూడా ఏటన్నది తెల్లలేదు. అంటే మందు కొట్టి పేలితే ఏదో కొంచెం సౌండ్ వచ్చి అన్న 4-5 పోయారు. ఇంతకుముందు ఇలా 4-5 జరిగినాయి. ఇలాంటిది ఇప్పుడు చూడలేదు. బండి మీద ఉన్నాను, ముత్యాల కింద వచ్చినాయండి, పైకి చూడనుకున్నాను నేను. ముందు ఫస్ట్ ఉంటాను, గ్యాస్ తర్వాత పడాలం వెళ్ళిపోయిందండి. అదే స్టాకు కట్టేసి ఉందండి. రేపు ఫంక్షన్ ఉంది వేరే ఊర్లోండి, 2 ఫంక్షన్లు ఉన్నాయండి. కట్టేసి ఉంది స్టాకు. పట్టుకెళ్ళి ఈ రోజు పట్టుకెళ్ళాలంటే అది ఉండిపోయింది, ఫైర్ అయింది, మొత్తం బ్లాస్ట్ అయిపోయింది అంతే. ముందు ఏం జరిగింది అన్నది ఎవరికే తెలియదు. ఎప్పుడు ఇంత సౌండ్ రాలేదండి, ఎప్పుడు ఇంత బ్లాస్ట్ ఎప్పుడు జరగలేదు. చిన్న చిన్న జరుగుతాయి కానీ పోయినాయండి. సీలింగ్లు అద్దాలా చాలా డామేజ్లు ఉన్నాయండి. బిల్డింగ్లు తెచ్చుకుని క్రాక్లు ఇవ్వడం అలాంటివి జరిగినాయి. సీలింగ్లు వదిలేసినాయండి కనుక
అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరి బిల్డింగ్లకి అలా డ్యామేజ్ జరిగింది ఏమైనా ఉందా? చిన్న చిన్న డ్యామేజ్లు అండి, అవి పెద్ద ఇది కాదు. ఇక్కడ ఆ దగ్గరున్న ఇల్లులు మాత్రం కొంచెం డ్యామేజ్ అయినాయండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఒక కిటికీ అర్థం అట్లా పోయిందండి. అంటే ఒక పల్లింగ్ దూరం కూడా ఒక్కొక్క గంట అంత బరువు గాడర్లు వచ్చి కూడా చాలా పడిపోయినాయి. ఎగిరిపోయి రాడ్లు, ఇనుప రాడ్లు, ఆ షెడ్లకి రాడ్లు వేసేస్తారు కదా, ఆ రాడ్లు పునాదితో లేచిపోయి, పిక్కతో లేచిపోయి మళ్ళీ కాలు మీదకి వచ్చేసింది. వాళ్ళకి దూరం వచ్చి పడిపోయినాయి చూడండి. ఇంకా రోడ్డు మీద ఏమి వెళ్ళక, రోడ్డు మీదకి వెళ్తే మాత్రం రోడ్డు మీద ఏ బస్సు వెళ్ళినా అవి కూడా ప్రమాదాలు జరిగిపోయినాయి. అసలు రెండింటికి వెళ్ళలేనట్టు ఉన్నాయి. కిలోమీటర్ దూరం వచ్చి ఈ నిప్పులు కూడా పడినాయండి. మంట కింద వచ్చి ఇవన్నీ అంటుకుని, అద్దాలు అయితే బిల్డింగ్ అద్దాలు, కిటికీ అద్దాలు కొద్దిగా చాలా డామేజ్ అయ్యాయి. సో అదండి యాక్చువల్ పేలుడు దాటికి ఏదైతే ఆ షెడ్లు మనం ఇందాక చూసామో ఆ షెడ్లు తాలూకా పిల్లర్లు తోటి ఉన్నటువంటివి, అలాగే ఆ సిమెంట్ రాడ్లతో పాటు ఉన్నటువంటి ఐరన్ అన్ని కూడా ఒక కిలోమీటర్న్నర దూరం, అంటే లోపల పొలాల్లో నుంచి ఈ కాలువ దగ్గరికి వచ్చి ఈ కాలువ యువతలకు కూడా వచ్చి పడ్డట. ఆ సమయంలో ఇక్కడ రాకపోకలకు సంబంధించి బస్సులు కానీ వెళ్ళకపోవడం వల్ల ప్రమాదం తప్పింది. లేకపోతే ఈ ప్రమాదం యొక్క అంచనా ఇంకా పెరిగి ఉండేదని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే తెలియజేస్తున్నారు. ఎదర పొలాల్లో జరిగింది కదా యాక్చువల్గా, అంటే మీకు సౌండ్లు వచ్చి మీకు ఏమైనా డ్యామేజ్లు అయ్యాయండి? చెప్పు డ్యామేజ్ ఏమన్నా ఇల్లు కట్ట కొంత పెక్కలు జారిపోయి బాబు. ఇంట్లోనే పడుకున్నాం కదా, ఈతల శుభ్రం చెప్పండి అసలు ఏం జరిగింది? పెంకుల నుంచి ఇప్పుడు కలిసిపోయి రాలిపోయినాయండి. ఇల్లంతా బద్దలైపోయింది. ఇంత తొట్ల కింద రాలిపోయింది. మట్టి గట్ట మీద పడుకున్నాను నేను మధ్యాహ్నం. అల్లిపోయాను, అల్లిపోయి మంచం మించి కింద అడిపోయాను అనుకోండి. ఇంకా ఏటో అనుకున్నాను, అయ్యో భయమైపోయింది, నాకు బుర్ర పని చేయలేదు. ఊపు వచ్చిందండి. ఆ ఊపులోని ఈ పేలుడి ఊపుకి అలాగే ఇలా జరగడంలోనూ పైనుంచి ఆ మట్టి బర్దలు ఇవి పెంకులు ఏమో చెదట్ని కాడ మట్టి గట్ట ఉంటే అవన్నీ కిందకి దబాలు లోన ఉన్నవాళ్ళు అప్పటికప్పుడు ఇంట్లో ఉన్నవాళ్ళు ఈత పడిపోయామండి. ఏంటంటే మీద పడిపోతాయేమో అని భయం వేసి అంతే అండి. ఆ 5 నిమిషాల్లోనండి మళ్ళీ దాటి ఏమీ లేదు. అలాగలా ఊపేసిందండి. అలాగలా ఊపేస్తంలో ఈ కిటికీలు ఈ మరలో పడిపోయినాయండి శుభ్రంగా. సో అదండి, అంటే పేలుడు దాటికి యాక్చువల్గా మనం ఏదైతే సంఘటన జరిగిందో దానికి ఎదురుగుండా ఉన్నటువంటి ఇల్లు ఇది. ఒకసారి వీరైతే మీరు పర్మిషన్ ఇస్తే ఒకసారి లోపల కూడా ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తామండి. చూపించచ్చా? ఓకే సరే. సో వీరందరూ కూడా వృద్ధులు. బట్ ఆ పేలుడు ధాటికి ఈ యొక్క ఇల్లు ఏదైతే ఉందో ఈ ఇంట్లో ఉన్నటువంటి పెంకులన్నీ కూడా చెల్లాచెదురుగా పడిపోయానైతే చెప్తున్నారు. లైట్ లేదమ్మా, నేను వేస్తాను అదిగోండి. ఆ పైన యాక్చువల్గా ఏదైతే ఉన్నాయో ఆ పెంకులు అవన్నీ కూడా జారిపోయి వదిలేసాయి. సో నిజానికి ఈ పైన ఉన్నటువంటి ఆ పెంకులన్నీ కూడా పక్కకి జారిపోవడం వల్ల మీరు వెలుతురు చూడొచ్చు. యాక్చువల్గా అందాక టార్పాలిన్లు అయితే వేశారు తాత్కాలికంగా, బట్ ఆ పెంకులు పక్కకి వెళ్ళిపోయాయి. బట్ ఏ వర్షం అయినా వచ్చినా ఏమైనా వచ్చినా కూడా నిజానికి అక్కడ కూర్చునేటటువంటి పరిస్థితి కూడా లేదు. వీళ్ళందరూ వృద్ధులు ఏదైతే గవర్నమెంట్ వారు ఉన్నారో అక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారో, సో వీళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని వీరికి కూడా సహాయం చేస్తే బాగుంటుంది అని డోరీస్ టీవీ తరపు నుంచి నేను కూడా కోరుకుంటున్నాను. సో ఇక్కడ కూడా చూడొచ్చు, ఈ పైన ఈ బరకాలన్నీ కూడా యాక్చువల్గా జారిపోయాయి కిందకి. శుభ్రంగా పడిపోయింది ఇలా చూడు బాబు. ఈ పెంకులన్నీ కూడా జారి పడిపోయాయి. ఇప్పుడు మళ్ళీ వేసుకోవాలంటే కనుక సుమారుగా ఒక ఇల్లుని మళ్ళీ కట్టినట్టే ఉండాలి. పెన్షన్ మీద బతుకుతాం బాబు మేము, మరి ఏం చేయను, అన్నీ ఉండే పోయినాయి మాకు. పెన్షన్ మీదే బతుకుతున్నాం. భగవంతుడు మళ్ళీ అన్ని జీవనాలు పోయినాయి, మాకు ఈ పరీక్ష పెట్టాడు. ఏం చేయం బాబు మరి. ఏదో సీకు సాకారం చేస్తే బరకావన్నీ వేసుకుంటాం. అంత క్రితం కూడా బరకాయ ఎలాగ వేసుకున్నాం, అది లాగేసింది శుభ్రంగా.
సో అస్తమానం రిపేర్లు చేయించాలన్నా ఏం చేయించాలన్నా కష్టము. మొన్నే దీనికి సంబంధించి చిన్న రిపేర్లు ఉంటే చేయించుకున్నాం. కాకపోతే ఇప్పుడు ఈ పేలుడు దాటికి జరిగినటువంటి ఘటన వల్ల మొత్తానికి ఈ పెంకులన్నీ జారిపోయి మళ్ళీ దీనికి ఖర్చు ఎలా పెట్టాలి అని వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఈ సంఘటన జరిగిన ప్రాంతానికి దగ్గరలోనే ఈ యొక్క వీరైతే ఇల్లుంది. సార్ అసలు మీరు ఏం చూసారు? ఏం జరిగింది నిన్న మధ్యాహ్నం? నిన్న మధ్యాహ్నం 10 నిమిషాలు తక్కువ 2 గంటలకి భోజనం చేస్తాం సార్. భోజనం చేసే టైంలో ఒక్కసారే భూకంపం వచ్చినట్టుగా పెద్ద బ్లాస్ట్ అండి. ఆ బ్లాస్ట్‌కి ఇళ్ళన్నీ కూడా మనుషులు మేము 70 కేజీల మనుషులు ఉంటాం. కనీసం 6 అంగుళాలు ఎత్తి లెగిసి కింద పడ్డాం సార్. ఏంటి ఇలా జరుగుతుందని భూకంపం ఏమని భూమిని పట్టుకొని ఇలా వంగుందాం కదా అని ఇలా అనుకునే లోపల మళ్ళీ ఇంకోసారి పేలిందండి. ఈ పేలడంలో ఇంట్లోంచి భూకంపం ఏదైనా వస్తుందేమో అని చెప్పి బయటకు వచ్చేసాం. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళి చూసినట్టు బాణసంచ ఫైర్ యాక్సిడెంట్ అని పొగల కింద వచ్చేస్తుంటే ఇంకా అక్కడికి వెళ్ళాం. తర్వాత ఈ సంఘటన నుంచి తేలుకుని ఇంట్లో లోపలికి వచ్చేటప్పటికి ఇలా సీలింగ్లు ఊడిపోవడం, పెంకులు ఊడిపోవడం జరిగింది సార్. చాలా విపరీతంగా వచ్చింది సార్ సౌండ్. చుట్టుపక్కల దాదాపుగా 7 కిలోమీటర్ల వరకు వినిపించిందండి. చుట్టాలందరూ ఫోన్ చేసి మీ ఊర్లో ఏం జరిగింది, ఎక్కడ ఏంటి ఎలా జరిగింది, మాకు ఇక్కడ దాకా శబ్దాలు వచ్చినాయి అని అనటం జరిగింది సార్. అంటే సుమారు మీ చుట్టుపక్కల అంటే ఎన్ని ఇళ్ళు డ్యామేజ్ అయి ఉంటాయి? మొత్తం జొన్నల దొడ్లో చాలా మట్టుకి 80% డ్యామేజ్ చేశారు. జొన్నల దొడ్లో ప్రతి ఒక్కళ్ళే పెంకుటిల్లు అని చాలామంది డాబాలు ఉన్నాయి. డాబాల్లో ఏమో గోళ్ళ క్రాకులు తీయడం, పెంకుటిల్లు అయితే మొత్తం సీలింగ్లు వదిలేయడం, పెంకులు జారిపోవడం, తట్లు వదిలేయడం కూడా జరిగింది సార్. సో పరిస్థితి ఏదైనా కావచ్చు, చాలా వరకు ఇక్కడ ఉన్నటువంటి కార్మిక కుటుంబాలు అయితే వాళ్ళకి సంబంధించిన కుటుంబ పెద్దల్ని, కుటుంబస్తుల్ని అయితే వాళ్ళు అయితే కోల్పోయారు. అంతేకాకుండా వచ్చినటువంటి వాటికి డీసీఎం గారు, సీఎం గారు అయితే కనుక వాళ్ళకి పరిహారం అయితే ప్రకటిస్తున్నామని చెప్పారు. బట్ ఏదేమైనప్పటికీ జరిగినటువంటిది చాలా విషాదకరమైనటువంటి దుర్ఘటన. ఇలాంటివి పునరావృతం కాకుండా ఆల్రెడీ అనితి గారు వాళ్ళు చెప్పారు ఏంటంటే ఆర్డీఓ గారిని దీనికి సంబంధించినటువంటి ఫైర్ సేఫ్టీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి సస్పెండ్ అయితే చేయడం అయితే జరిగింది. బట్ దీనికి సంబంధించినటువంటి లైసెన్సుల గురించి పునరాలోచిస్తామని అయితే చెప్పారు. బట్ అంతేకాకుండా దీని వెనకాల ఉన్నటువంటి ఎవరైతే రాజకీయ శక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజకీయ అండదండలతోటి వేరే ప్రలోభాలు పెట్టి ఈ యొక్క లైసెన్సులు తీసుకొని వచ్చారు. కాబట్టి వీళ్ళను కూడా ఖచ్చితంగా బయటికి తీసుకొస్తాము, అసలు నిజాలు వెలుగులో తీసుకొస్తామని చెప్పడం అయితే జరిగింది. సో దిస్ ఇస్ సూర్య ఫ్రమ్ డోర్స్ టీవీ.